మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కోనసీమలో గోదావరిలో గల్లంతైన వారి కోసం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. కలెక్టర్, ఎస్పీ కూడా నిన్న సాయంత్రం నుంచి అక్కడే ఉండి లేట్ నైట్ వరకు కూడా గాలింపు చర్యలు కొనసాగించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే మత్స్యకారులు, లోకల్ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది కూడా ఈ గాలింపు చర్యలు నిరంతరాయంగా కొనసాగించారు. మళ్ళీ ఉదయం నుంచి జరిగినటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఇప్పటి వరకు 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొక 3 మృతదేహాల కోసం తీవ్ర గాలింపు చర్యలైతే కొనసాగుతున్నాయి. కె గంగవరం మండలం షేరుల్లంక శుభకార్యానికి వచ్చినటువంటి 11 మంది యువకులు తన ఇంట్లో ఫంక్షన్ కి అభిషేక్ ఫ్రెండ్స్ ని ఆహ్వానించారు. అయితే 1 గంట ప్రాంతంలో ఫంక్షన్ కి వెళ్లినటువంటి వీరంతా కూడా తర్వాత 2 గంటల ప్రాంతంలో గోదావరిలో స్నానం చేసేందుకైతే నదిలోనికి దిగారు. కమనీలంక ప్రాంతంలో ఈత కొడుతూ ముందుకు వెళ్లారు. కానీ లోతు మాత్రం వాళ్ళు అంచనా వేయలేక ప్రమాదం బారిన పడ్డారు. 8 మంది కూడా గల్లంతు కావటంతో ఒక్కసారిగా కమనీలంక, గోదావరి పరిసర ప్రాంతాలన్నీ కూడా తీవ్ర విషాదంగా మారిపోయాయి. కుటుంబ సభ్యుల రోదనలైతే మిన్నంటుతున్నాయి. 3 అతి కష్టం మీద బయటకైతే వచ్చారు. కానీ 8 మంది గోదావరిలో గల్లంతు కావటంతో నిర్విరామంగా వాళ్ల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. మరొక వైపు డ్రోన్స్ ఫ్లై చేస్తూ కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఇప్పటికీ 5 మృతదేహాలు బయటపడ్డాయి. ఇందులో కాకినాడ, రామచంద్రపురం, మండపేటకు చెందిన వారుగా గుర్తించారు. అయితే గల్లంతైన వారిలో క్రాంతి, పాల్, అభిషేక్ ఇద్దరు కూడా కాకినాడకు చెందిన వాళ్ళు. క్రాంతి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంటే పాల్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్నటువంటి ఆ తండ్రి గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. ఫ్రెండ్ ఇంటికి ఫంక్షన్ కి వచ్చినటువంటి తమ కన్నబిడ్డలిద్దరూ ఇలా గోదావరిలో ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకోవటం జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ ఆ తండ్రి కన్నీటి పర్యంతమవుతున్న తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేస్తోంది. మొత్తం 11 మంది నిన్న ఫంక్షన్ కైతే రావటం జరిగింది. వీరంతా కూడా ఫ్రెండ్స్. 13 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువకులు. వీరంతా కూడా నిన్న ఆ ఫంక్షన్ కి వెళ్లి 1 గంటకు భోజనం చేసిన తర్వాత 2 గంటల ప్రాంతంలో కమనీలంక గోదావరిలో సరదాగా స్నానానికని మాత్రం వీళ్ళు వెళ్లటం జరిగింది. 11 మంది లోపలికి వెళ్తే 3 సేఫ్ గా బయటపడ్డారు. లోకల్ గా ఉన్నటువంటి ఒక అబ్బాయి అందులో కొట్టుకుపోతూ ఉన్నాడు. సో తనకు ఈత వచ్చు అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ 11 మందిలో ఎవరికి కూడా ఈత రాదంట. మొదట కొట్టుకుపోయినటువంటి ఆ కుర్రాడు ఎవరైతే ఉన్నారో ఈత వచ్చు అని చెప్పి ముందుకు వెళ్ళాడు, లోతుగా వెళ్ళాడు. కానీ ఆ అబ్బాయిని కాపాడడానికి మరొక 3 వెళ్లారు. ఆ తర్వాత మరో 2 వెళ్లారు. ఇలా ఒకరిని ఒకరు కాపాడుకోవటానికి వెళ్తూ 8 మంది గల్లంతైనటువంటి విషాదకరమైన ఘటన కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాపాడండి అని అరుపులు పెట్టినా కూడా ఎవరూ స్పందించలేదు. ఈత వచ్చిన వాళ్ళు కూడా సరిగా రెస్పాండ్ కాలేదు అని చెప్పి కరణ్ అయితే చెప్తున్నాడు. కరణ్ 11 మందిలో ఒక యువకుడు. సో లోతు తెలియకే ముందుకు వెళ్ళాము. వెళ్లే కొద్ది కూడా మోకాళ్ళ వరకే వాటర్ ఉంది. దానివల్ల ప్రమాదం ఉంది అని మేమెవరం గమనించుకోలేకపోయాము. కానీ ఇక్కడ ఇసుక ర్యాంపుల్లో తవ్వకాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ ర్యాంపుల్లో పడిపోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నట్టుగా కూడా ఈ యువకుడు మీడియాతో మాట్లాడుతూ చెప్తున్నాడు. 10th నుంచి వీళ్ళంతా ఫ్రెండ్స్ అంట, చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. అయితే ప్రస్తుతానికి వీరంతా కూడా వేరువేరు కాలేజీల్లో చదువుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో 2 అన్నదమ్ములు ఉన్నారు. నాన్ లోకల్ కావటం వల్ల అక్కడ ప్రమాదాన్ని, గోదావరి నదిలో ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేయలేక ఆ బయటకు ఏదైతే ప్రశాంతంగా కనపడుతోందో పెద్ద లోతుగా ఉన్నట్టు కనిపించదు కాబట్టి ఆ మాయలో పడిపోయారు వీళ్ళంతా. అసలు ఈత రాకుండా నీటిలోనికి దిగటమే ఒక పెద్ద ప్రమాదం. కానీ ఇంతమంది 11 మంది
మరి ఎలాంటి ధైర్యంతో వెళ్లారో తెలీదు, కానీ అప్పటి వరకు సరదాగా గడిపినటువంటి 11 మంది స్నేహితులు ఒక్కసారిగా ఆ గోదావరిలో స్నానానికని దిగి చెప్పి ప్రమాదం బారిన పడిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ అబ్బాయి చెప్తున్నట్టు ముగ్గురు అయితే సేఫ్ గా బయటపడ్డాం కాబట్టి, లేకపోతే ఇంకా ఈ విషాదకర ఘటన జరిగినా కూడా ఎంతసేపటికి కూడా బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. కానీ ముగ్గురు ఎవరైతే సేఫ్ గా బయటపడ్డామో వెళ్ళి వెంటనే చెప్పడంతో హుటాహుటిన జిల్లా యంత్రాంగం కూడా అక్కడికి చేరుకుంది. కలెక్టర్, ఎస్పీ కూడా అక్కడే సంఘటనా స్థలంలోనే నిన్న లేట్ నైట్ వరకు కూడా ఉండి గజ ఈతగాళ్లతో, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో, స్థానికులతో మొత్తం రెస్క్యూ ఆపరేషన్ అయితే నిర్విరామంగా కొనసాగించారు. అయితే చీకటి పడిపోవటంతో తర్వాత మళ్ళీ ఉదయం నుంచి కూడా ఈ ఆపరేషన్ కొనసాగటంతో 5 మృతదేహాలు అయితే ఇప్పటి వరకు లభ్యమయ్యాయి. ఈ 8 మంది యువకులు కూడా రోహిత్, అలాగే సబ్బితి క్రాంతి, సబ్బితి పాల్ అభిషేక్, వడ్డే మహేష్, వడ్డే రాజేష్, వై సాయి, ఎలిపే రాజేష్, నితీష్. అయితే గోదావరి తీరం బుద్ధ గౌతమి గోదావరి తీరం దగ్గర మాత్రం ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. ఎవరు కూడా ఈ ప్రమాదాన్ని గుర్తించలేరు. ఏది ఏమైనా ఒక్కసారి మనం ప్రమాదాల గురించి చూస్తే గనక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లలకు ఈత రాదు, కానీ నీళ్లు చూసేటప్పటికి వాళ్ళు ఒక ఎగ్జైట్మెంట్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మధ్య ఎక్కువగా నీటి ప్రమాదాలు చూస్తూ ఉన్నాం. చెరువుల్లో పడి పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. బీచ్ స్నానానికి వెళ్ళి లోతు గమనించక, ఆ అలల ధాటికి భరించలేక, అలల ధాటికి తట్టుకోలేక మునిగిపోతున్న వాళ్ళు, రిప్ కరెంటు బారిన పడి ప్రాణాలు విడుస్తున్న వాళ్ళని చూస్తున్నాం. ఇప్పుడు కోనసీమ కమని లంకలో కూడా గల్లంతైనటువంటి 8 మంది యువకులకు సంబంధించి ఇక్కడ ఈత కూడా ఎవరికి రాదు, కానీ ఒకరిని చూసి ఇంకొకరు సరదాగా గడిపేద్దామని వెళ్ళారు. అంతలోనే కుటుంబాల్లో తీవ్రమైనటువంటి దుఃఖాన్ని మిగిల్చారని చెప్పొచ్చు. సో ఇక్కడ ముగ్గురైతే సేఫ్గా బయటపడ్డారు. ఆ ముగ్గురులో ఒక యువకుడు కరణ్ మాత్రం మీడియా ముందు మాట్లాడుతూ ఎవరు స్థానికంగా సరిగా రెస్పాండ్ కాలేదు అనేటటువంటి విషయాన్ని అయితే మీడియాకు చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఎవరో ఒకరికి కొంత ఈత వచ్చిన వాళ్ళు రెస్పాండ్ అయ్యుంటే గనక ఇంత సంఖ్యలో ప్రమాదం జరిగి ఉండేది కాదు. మునిగిపోయిన ఒకరి కోసమో, ఆ ఒక్కరి కోసం వెళ్ళిన ముగ్గురు కోసమో అక్కడి వరకు ఆగేది. కానీ ఎవరు స్పందించకపోవడం వల్లే మా గ్రూప్లో మేమే ఒకరికొకరు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఫ్రెండ్స్ ఇలా మా కళ్ళ ముందే కొట్టుకుపోయారు అంటూ తను కన్నీటి పర్యంతమవుతూ జరిగినటువంటి విషాదకర ఘటన కోసం మీడియాకు వివరాలు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు